ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 128వ సంకీర్తన 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం ప్రభు మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే పరలోకములోనున్న సియోను పట్టణములో నివాసం చేస్తాడు. అక్కడ నుండి ఈ భూమి మీద తన ప్రజలుగా బ్రతుకుతున్న వారిని ఆశీర్వదించును అని రాయబడి ఉంది. అబ్బా, ఈ మాట వినగానే నీ నోటి నిండా నవ్వు కనబడుతుంది. నిజమే. ఎవరైనా శాపాన్ని కోరుకుంటారా? ఎవరైనా దరిద్రాన్ని కోరుకుంటారా? అడుక్కునేవాడు కూడా మనిషి దగ్గర ఏదో ఆశిస్తాడు. నేనంట, దేవుడు ఉత్తముడు, దేవుడు నీకు తండ్రి. ఆయన ఏమండి సృష్టిని ఇంత ఆహ్లాదకరంగా చేస్తే నిన్ను ఆశీర్వదించడా? ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలనే దేవుని కోరిక, ప్రతి వ్యక్తిని దీవించాలనేదే దేవుని కోరిక. అయితే ఈ రోజున నీకు ఆశీర్వాదం కనుమరుగైపోయింది. కారణం ఏంటి? నీ కుటుంబంలో ఆశీర్వాదం కనబడట్లేదే, నీ వ్యాపారంలో ఆశీర్వాదం కనబడట్లేదే, నీ ఉద్యోగంలో ఆశీర్వాదం కనబడట్లేదే, నీ అడుగులు దీవెనకరంగా కనబడట్లేదే. ఏమండి, మీరు ఆలోచన చెయ్యండి. ఈ రోజున ఆశీర్వాదం ఎందుకు కనుమరుగైపోయింది? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఎందుకు ఆశీర్వాదం కనుమరుగైందో చెప్పనా? మొదటి మాటలోనే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ ధన్యులు. అంటే భయభక్తులు గల వారిని దేవుడట ఆశీర్వదిస్తాడట. ఏంటి భయభక్తులు? లోకాన్ని, పాపాన్ని, ఏవండి అసహ్యమైన వాటిని ద్వేషించాలట. చెడును అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలంట. పరాయి దేశంలో ఏవండి ఫలించడి కొమ్మగా ఎదిగాడంటే యేసోపు కారణం ఏంటో తెలుసా? పాపాన్ని అసహించుకున్నాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని అసహించుకొని భయభక్తులు కలిగి ఉన్నందువలన అతడు ఫరో అంతటి వాడుగా, ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా, చుట్టూతో ఉన్న ప్రజలలో ప్రథముడుగా దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? అతని జీవితంలో నటన లేదు, యథార్థత ఉంది, భయభక్తులు కలిగి బ్రతికాడు. అందుకనే తగిన సమయంలో అద్భుతమైన పంటను కోసాడు. ఈ వాక్యం వింటున్న యవనస్తుడా, యవన బిడ్డ, కుటుంబ సభ్యులారా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే చెడును అసహించుకొని పరిశుద్ధత కలిగి బ్రతుకు. పరలోకమందున్న దేవుడు ఫలములతో నింపును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి, శాపాన్ని రద్దు చేయండి, భయభక్తులను నేర్పించండి, చెడును అసహించుకొని మంచి అయిన క్రీస్తును హత్తుకొని బ్రతుకున్నట్లుగా కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు సియోనులో నుండి మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.